మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. పిల్లలందరూ వచ్చి కూర్చుండండి, మోకరించండి, మరి ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ఏకీభవించి ఆ ప్రార్థనలో. ప్రేమగల మా తండ్రి, ఈ నామంకి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇలాంటి సెలవుల రోజుల్లో ప్రభువా, మా పిల్లలందరూ ఇంటి వద్ద ఉంటుండగా తండ్రి, వైరస్ దాడి ఆయన ప్రపంచవ్యాప్తంగా మరణకాట్లు వేస్తూ ఉండగా తండ్రి, మీ పిల్లలందరినీ కూడా భద్రపరుచు మీ రెక్కల కింద కాయిస్తున్న గొప్ప దేవుడు. ఎన్నో భయంకరమైన మరణాలు మరి విధమైన గృహంలో జరిగి ఉంటుండగా పిల్లలు అనాథలైపోయారు. మరి ఆయన స్త్రీలు విధురాలు అయిపోయింది. ఆయన ఎన్నో గృహాలకు నష్టం కలిగి ఉంటుంది. ఇలాంటి నష్టంలో ప్రభావ కన్నీరు మున్నీరు అవుతున్న కుటుంబాలకు అందరికీ ఆదరణ చేయండి, మీ కృపతో నింపండి. మరి పిల్లలందరినీ కూడా మరణ దాడి నుండి తప్పించండి. గడిచేసి సింహం వలె సాతాను ఎవరిని మింగుతుందా అని ఎదురు చూడగా అందరినీ కాపాడి భద్రపరచాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పలకండి పిల్లలందరూ, ఆమేన్. మంచిది. ఈ సమయంలో ఒక వాక్యం మనం కంటిన్యూ చేసుకుందాం. అది ఏదనగా సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం. దీని తర్వాత మీకు చక్కటి కథ నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. సామెతలు 17:17, Proverbs 17:17 ఏమనుందో నా యొక్క పలకండి. మీరందరూ కూడా నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశకు అట్టువాడు సహోదరుడిగా ఉండను. మరోసారి పలకండి. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండను. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండను. అలాగనే 18వ అధ్యాయంలో 24వ వచనం కూడా నేను ఈ మధ్యలో చదువుతున్నా. బహుమంది చలికారులు గలవాడు నష్టపడును, సహోదరు కంటే ఎక్కువగా హత్య ఉండు స్నేహితుడు కలడు. అలాగనే 22వ అధ్యాయంలో మరి 11వ వచనం, హృదయ శుద్ధిని ప్రేమించు, దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. చూడండి మరోసారి, హృదయ శుద్ధిని ప్రేమించు, దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. ఇంతకీ ఎవరి రాజు? యేసు ప్రభువే ఆ రాజు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని సూచించదని రాయబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో. కనుక హృదయ శుద్ధిని మనం ప్రేమిస్తే చూడండి, దేవుడే మనకు స్నేహితులుగా మారుతారట. మరి ఇంతకీ బైబిల్లో కొంతమంది స్నేహితులు కలరు. యెహోషువ, కాలేబు లాంటి వారు, అలాగనే మోషే దేవునికి స్నేహితుడు, అబ్రహాం దేవునికి స్నేహితుడు, అలాగనే పౌలు, శీల లాంటి వారు, మరి చూస్తే నయోమి, రూతులు,
మరి ఇలాంటి కొంతమంది స్త్రీలు కూడా ప్రిస్కిల్లా అక్విలా భార్య భర్తలు కూడా స్నేహితులుగానే ఉండేవారు. మరి వారు ఎంతో స్నేహంగా ఉండి ఒకరు సుఖ దుఃఖాల్లో ఒకరు పాలు పొందుతూ ఎంతో ఆప్యాయంగా జీవించిన మంచి సందర్భాలు మనకు బైబిల్ నందు కనబడతా ఉంటాయి. ఇంతకీ ఒక కథ మనం విందాం. ఆ కథ తర్వాత మరికొన్ని మాటలు మనం గ్రంథంలో నుండి తెలుసుకోవడానికి ప్రయాసపడదాం. అనగా ఒక అడవి, దట్టమైన అడవి. ఆ దట్టమైన అడవి మధ్యలో ఒక చెరువు ఉండేది, పెద్ద చెరువు. దాని చుట్టూ బ్రహ్మాండమైన తోటలు, చూడండి, మామిడి తోటలు, ద్రాక్ష తోటలు, మరి చూస్తే డ్రాగన్ ఫ్రూట్ తోటలు, మరి రకరకాల పూలతో పండ్లతో నింపబడిన ఆ అడవి. దాని చుట్టూన్న తోటల్లో చాలా సమృద్ధి అయిన ఆహారం ఉంటూ ఉండేది. ఆ చెరువులో ముసలి కూడా ఉంటుండే, చేపలు ఉంటుండే, కొంగలు ఉంటుండే, ఇవన్నీ కూడా కలిసి జీవిస్తూ ఉన్నాయి. ఒకనాడు ఆ అడవిలోనికి మరి నది ఒడ్డుకున్న చెట్టు మీదకి చూడండి ఒక కోతి వచ్చింది. ఆ కోతి పళ్ళు తినడం మొదలుపెట్టింది. నేడు పళ్ళు ఎంత స్వీట్గా ఉన్నాయో, అడవిలో మరి చూస్తే డ్రాగన్ ఫ్రూట్స్ ఎంత కమ్మగా ఉన్నాయో, చెరీస్ ఉన్నాయి, బెర్రీస్ ఉన్నాయి, యాపిల్స్ ఉన్నాయి, మామిడి పళ్ళు ఉన్నాయి, రసాలు, మరి పెళ్లి మామిడి పళ్ళు, రకరకాల ఫలములతో నింపబడిన ఆ అడవిలో సంచరిస్తూ కోతి చాలా మురిసిపోయి చెట్టు మీదే పట్టుంది, చెట్టు మీదే తింటుంది, చెట్టు మీదే ఉంటుంది. ఇక టప్ అని చెప్పి నీటిలో కొన్ని ఫ్రూట్స్ కూడా పడేస్తూ ఉంది. ఆ చెరువులో పడగానే గుడు మరి ఆ కాయలు పడగానే ఆ చప్పుడుకి ఇది తెగ మురిసిపోతుంది, సంబరపడిపోతుంది కోతి. ఆ ఫలం అట్లా పడేస్తూ ఉంటే అందులో ఉన్న ముసలికి ఆ పళ్ళు ఎక్కడ లేని మాధుర్యాన్ని కలిగించాయి. ఇలాంటి పళ్ళు ఎన్నడూ కూడా నేను చూడలేనే, తినలేనే, ఇది ఎంత అద్భుతమైన ఫలములు అని చెప్పి అది ఎప్పుడు కూడా కోతి ఎప్పుడు పడేస్తుందా, ఒకడు అందుకుందా అని నోరు తెరిచి చూసేది. ఆ ముసలి నోరు తెరిచి చూస్తుంటే కొన్నిసార్లు అమాంతంగా నోట్లోకి వేసేది ఈ కోతి. దాని నోట్లోకి పడేసేది, అది సంబరపడేది, చప్పట్లు కొట్టేది. కోతి కూడా గంతులు వేసేది. ఆ కొమ్మ నుండి ఈ కొమ్మ నుండి బిడ్డ వేలాడుచు తోక ముట్టేసి ఆ కొమ్మ మెత్తి ఈ కొమ్మ మెత్తి పైకి ఎగురుచు. ఇక ఇద్దరికి కూడా ఆ ముసలికి కోతికి స్నేహం కుదిరింది. రోజు తెగ ఫలము తెచ్చి పడేయాలి, రకరకాల ఫలము తన స్నేహితుడికి మొసలికి తినిపించాలి. మొసలి కూడా చెరువులో తిరిగి మంచి మంచి చేపలను పట్టుకొచ్చి కోతికి అందచేయాలి. ఈ ప్రకారం కొన్నిసార్లు దాని వీటి మీద కూడా కూర్చొని చెరువుతో ఒక రౌండ్ తిరిగి వచ్చేది. కనుక ఈ ప్రకారం జరుగుతుంటే కొన్ని రోజులే ముసలి తన భార్య దగ్గరికి వెళ్ళడమే మర్చిపోయింది. చెరువులోతులు ఉన్న భార్య సంగతే మర్చిపోయింది అది. అయితే ఈ కోతి మరి ముసలి ఇరువురు కూడా చాలా చక్కగా ఉంటున్నారు, స్నేహంగా ఉంటున్నారు. మరి ఈ ముసలి తన భార్య దగ్గర వెళ్ళడం మర్చిపోయింది కాబట్టి ఆ భార్య వెతుకుంటా చెరువు అంతా తిరుగుతా ఉంది. అది చాలా పెద్ద చెరువు కదా. అక్కడక్కడ కొన్ని వార్తలు వినిపించాయి. ఏమే, నీ భర్త సంగతి ఆలోచించావా? నీ భర్త కోతెంబడి ఊరికి తిరుగుతా ఉన్నాడు కదా. కోతికి ఆయనకు బ్రహ్మాండమైన స్నేహం కుదిరింది. ఇక నీ సంగతి అత్తలే అని హేళన చేస్తా ఉన్నాను. కోతి భార్య క్షమించండి, ఈ ముసలి భార్య చాలా కృంగిపోయింది. ముసలి భార్య మరి చెరువు లోపలికి వెళ్ళింది తన గృహానికి. తన గృహంలో ఇక చాలా రోగిగా ఉండి పడుకున్నట్టు నటిస్తా ఉంది. అందులో కొన్ని రోజులు సెలవు తీసుకొని మరి నేను నా భార్యను కలిసి వస్తా స్నేహితుడా, మరి మీరు ఇంటిగానే ఉండండి, నేను మళ్ళీ వచ్చి 2 రోజులకి మిమ్మల్ని కలుసుకుంటా అని చెప్పి నచ్చజెప్పి ఆ ముసలి ఎక్కడికి వెళ్ళిపోయింది? తన భార్య దగ్గరికి వెళ్ళిపోయింది. భార్య దగ్గర వెళ్ళగానే అంత దూరం నుండి ముసలిని వస్తుండగా చూసి ఇది గమాలన బెడ్డెక్కి కూర్చున్నది. ఎంతో రోగంతో పడినట్టు, తన చెంకతో కొద్ది పక్కకే ఉన్నది. అప్పుడు రోగం పట్టిస్తూ ఏం మాట్లాడుకుంటూ అట్లే పడింది. ఇక ముసలి వచ్చి తన భార్యను అడుగుతావు, ఏమే, ఎందుకు ఇలా ఉన్నావు, ఏం జరిగింది, ఇలా ముఖం ఎందుకు మార్చావు, జ్వరం వచ్చిందా, ఒళ్ళు నొప్పిగా ఉందా అని అడుగుతా ఉంటే ఏం సప్పుడు చేస్తలేదు. అప్పుడు ఆ ముసలి చెలికత్తెని చెప్తా ఉంది, అయ్యగారు ఇదిగో మీరు వెళ్ళింది చాలా బెంగ పెట్టుకొని కాయిలా పడిపోయింది, రోగాల కుప్ప అయిపోయింది, ఎన్నెన్నో చోట్లకు చూపించాం, ఎన్నో వైద్యం చేశాం, అలమార్పులు నూరిపోసాం,
అయినప్పటికీ దానికి బాగు కాలేదు. దినదిన నాకు కృషించిపోతా ఉన్నది. ఆఖరిసారి మీ ముఖం చూసేనా చనిపోదామని వెయిట్ చేస్తా ఉందయ్యా. మరి చూస్తే డాక్టర్లను చూపిస్తే ఎక్కడ లేని వైద్యం చెప్పారు. ఏంటంటే కోతి గుండెకాయ తెస్తేనే ఆ వైద్యం దీనికి నడుస్తుందట, మీ భార్య నయమైపోతుందట, దానికి కోతి గుండెకాయ కావాలట అన్నారు. అందులో ఈ కోతి ఆలోచించసాగింది. ఎంత పెద్ద చెరువు చుట్టూన్న అడవి ఉంది కానీ ఎన్నో కోతులు ఉన్నాయి కానీ అవి ఎలా దొరుకుతాయి? కోతులకు దొరికేదేనా? మనమేమో చెరువులో ఉండే జీవులం, అవేమో గంతు వేసి చెట్టెక్కుతాయి, మనం ఎలాగా వాటిని పట్టుకోవడం అని అనుకొని పర్వాలేదు లేదు, నాకు నా ఫ్రెండ్ ఉంది, ఆ ఫ్రెండ్ నువ్వు అడిగి చూస్తా, ఫ్రెండ్ను పట్టుకక్క భార్య కోసం ఫ్రెండ్ బలియంగా చేస్తా కానీ భార్యను మాత్రం బ్రతికించుకుంటా అని తన మనసులో అనుకున్నది. ఇక వెంటనే వేగంగా బయలుదేరి ఎక్కడికి? మళ్ళా చెట్టు దగ్గరికి, అల్లనేరు పళ్ళ చెట్టు, ఫిగ్ ట్రీ, మేడిపళ్ళ చెట్టు, మామిడి చెట్టు, ఆ చుట్టుపక్కల ఉన్న చెట్లు, ఆ ఫలం ఎక్కడైతే ఉంటాయో ఆ చోటని కోతి ఉంటుందని నీకు బాగా తెలుసు. అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఇక కోతిని అలా చూస్తా ఉంది. ఆ కోతి బాబా మరి అల్లనేరు పళ్ళు పడేయవా? వారి ఎంతో తీపిగా ఉంటే భార్యకి ఎంతో ఇష్టం అని చెప్పాను. అది కొని పళ్ళు విసిరి వేసింది. అప్పుడు అది తిన్నాను. ఇంతకీ కోతి అడుగుతుంది, 2 రోజులు ఉంటేస్తాను వెళ్తేవు కదా, ఇంత త్వరగా ఎందుకు వచ్చావు? మరి నీ భార్య దగ్గర ఉంటాను వెళ్ళావు కదా అని చెప్పి అడిగినప్పుడు ముసలి ఏమని చెప్తుందంటే, ఎప్పుడు నీతోనే ఉండిపోయేసరికి నా భార్య నా మీద బెంగ పెట్టుకొని కాయిల పడ్డది. అంతేకాకుండా నీకు చక్కటి విందు చేయాలి, మరి నువ్వు తప్పకుండా మా ఇంటికి రావాలి, విందు ఆరగించాలని కోరింది, మరి నువ్వు రావాల్సిందే, నేను తీసుకుపోయడానికి వచ్చాను. నాతో ఒకే తగా, నీ స్నేహితుని ఎందుకు తీసుకురాలేవు? కలిసి భోంచెద్దురు కదా, మంచి బిర్యానీ వంట చేసిన, కోతికి ఎంతో ఇష్టమైన పళ్ళు కూడా తెచ్చిపెట్టిన, మామిడి పళ్ళు, అరటి పళ్ళు, రకరకాల పళ్ళంలో కూడా ఉన్నాయి, తీసుకురా కోతిని గెస్ట్గా మన ఇంటికి అని చెప్పి ఒకే అభ్యాస చేసింది కనుక నేను తిరిగి నేను తీసుకుపోవడానికి వచ్చాను. దానికి భాగ్యం ఇప్పుడే వస్తున్నా అని చెప్పి ఆనందంగా ఆ కుమ్మ మీదకి ఈ కుమ్మ మీదకి దొక్కి ఆనందంగా మొసలి వీప్ మీద గంతు వేసింది. మొసలి మెడకాయ పట్టుకొని ఇక వేగంగా ఇద్దరు ఇక చెరువులోకి వెళ్ళిపోతా ఉన్నారు. అది వేగంగా ఈదుతా ఉంది. ఈదుకుంటూ వెళ్తూ ఉండగా ఇక చెట్లు చేపలన్నీ చూసుకుంటా, ఆ బాతులు చూసుకుంటా, ఆ కాకులను చూసుకుంటా, ఆకాశంలోకి ఎగిరే పక్షులను చూసుకుంటా ఎంత ముచ్చిపోతుంది ఈ కోతి. ఇద్దరు కూడా మాట్లాడుకుంటా వెళ్ళేసరికి అకస్మాత్తుగా మొసలి మాట ఆగిపోయింది. ఏదో ఆలోచనలో పడిపోయింది. ఏమని ఆలోచిస్తుందంటే, కోతి నాకు లేక ప్రాణ స్నేహితుడు, మరి ప్రాణ స్నేహితుడిని బలి తీసుకోవడం అంతే మంచిది కాదేమో, నా భార్య కోసం నా ఫ్రెండ్ యొక్క ప్రాణాన్ని బలి కొనడమా? ఇదెంత ద్రోహం, నమ్మక ద్రోహం, ఇదెంత దుష్కార్యం, ఇలాంటి కార్యం నేను చేయలేను, అయ్యో నేనేం చేయను. ఒకవేళ కోతిని తీసుకెళ్ళకపోతే నా భార్య చచ్చిపోతుందేమో, ఒకవేళ ఫ్రెండ్ తీసుకెళ్తే ఫ్రెండ్ చచ్చిపోతాడేమో, ఇద్దరి మధ్యలో ఎలా కానీ మౌనం పాటించి ఆలోచనలో పడిపోయింది. వేగంగా వెళ్ళి మొసలి ఒక చోట అలాగా ఆగిపోయింది. ఆగిపోయేసరికి కోతికి అనుమానం వచ్చింది. కోతి చాలా బుద్ధిమంతుడు. ఏం జరిగింది మొసలి, ఎందుకు ఆగిపోయావు? ఏం లేదులే అని మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టేది. అప్పుడు కోతి ఆలోచనలో పడ్డది. ఏం లేకుంటే ఎందుకు ఆగుతుంది? ఏదో ఉంటేనే ఆలోచన ఉంటేనే కార్యానికి అంతం వచ్చింది కదా, కార్యం ఆగిపోయింది కదా, ఇది ఎందుకు ఆగినట్టుంది, ఎట్లాగో దీని లోపలికి వెళ్ళి ఆలోచన ఎదిగి తీయాలి అని ఆలోచన చేసి ఇక నెమ్మదిగా అడిగింది. ఇంట్లో అంతా కుశలమేనా? నీ భార్యకు మంచిగా ఉన్నారా? అందరు బాగున్నారా అని అడుగుతా ఉంటే, ఏం కుశలం కోతి బావా, ఏం కుశలం, నా భార్య కాయిలా పడ్డది, చాలా రోజుల నుండి వెంకబెట్టుకున్నది, నేను ఇంటికి వెళ్ళలేసరికి రోగాల గొప్పైపోయింది, మంచం పట్టింది, దానికి ఎన్నో వైద్యం చేసినా ఎక్కడ చేసినా నయం కాలేదు. అప్పటికి ఇక నీ గుండెకాయ తీసుకురామని కోరింది కనుక నిన్ను మా ఇంటికి తీసుకొని వెళ్తున్నా, నీతో దాచేదేముంది కోతి బావా, నీవు తప్ప నాకు ఇంకెవరు ఫ్రెండు, నిన్ను తీసుకొని వెళ్తున్నానని చెప్పి ఆ కోతితో చెప్పింది. కోతి ఒక్కసారి ఉనికి పడ్డది. ఏంటి, నా గుండెకాయ, ఇదెంత ఘోరం, నా గుండెకాయ. అప్పుడు వెంటనే గబగబా ఆలోచన చేసింది.
ఎట్లా చేస్తే బాగుంటుంది, నేను ఎట్లా మళ్లించాలి, నా ప్రాణాన్ని ఎట్లా దక్కించుకోవాలి అని చెప్పి ఆలోచన చేసి ఇక పక్క అప్పుడు మొదలుపెట్టింది. ఈ ముసలి నువ్వు ఎంత తెలివి తక్క దాని, అక్కడనే చెప్తే బాగుండేది కదా, నా గుండెకాయ చేతి మీద పెట్టి వచ్చాను, నిన్న మాకు మేము పుట్టుకుంటూ వేస్తూ ఉంటాం, ఆ కొమ్మ మీదకి ఈ కొమ్మ మీదకి దుక్కుతూ ఉంటాం, వేలాడుతూ ఉంటాం, ఎక్కడ గుండెకాయ సారి నోట్లకి వెళ్ళి బయటపడతాడు అని నా గుండెకాయ నీరు తీసి చెట్టు కట్టేసి వచ్చాను. ఎందుకంటే మేము కూరలో వాటి గంతులు వేస్తూ ఉంటాం కదా, ఎక్కడ గుండెకాయ పడిపోతుందని ఎక్కడిని కట్టేసి వచ్చాను, రండి తిరిగి మలుపు మలిగి తిరిగి ఆ చెట్టు దగ్గరికి పద, ఆ గుండెకాయకి ఇస్తానని చెప్పి ఆ కోతి చెప్పింది. అంటున్నా నీ గుండెకాయ నీలో లేదా, అయ్యో అక్కడ కట్టేసి వచ్చావా, సరే పద వెళ్దాం అని చెప్పి మళ్ళీ తిరిగి ప్రయాణం చేశారు. మళ్ళీ చెరువులో నుండి చాలా దూరం ఈదుకుంటా వెళ్ళిన ముసలి కోతిని వీపు మీద మోసుకొని మళ్ళీ ఈదుకుంటా అంత దూరం వచ్చింది. ఒడ్డుకు చేరగానే ఒక్క తన్ను తగ్గింది, ముసలిని గంతు వేసింది, గబగబా చెట్టు ఎక్కిపోయి కూర్చున్నదంటే ఇక మాట లేదు, ముచ్చట్లేదు. ముసలి అలాగనే నోరు జాతి అలాగనే చూస్తుంది. ఏమన్నా కాయలు పడేస్తుందా, బెర్రీస్ పడేస్తుందా, మరి ఏమన్నా మాడిపళ్ళని ఇసిరేస్తుందా, ఏంది చప్పకెత్తలేదు, అలాగనే పడుకోనుంది, కూర్చుంటుందా, పడుకోనుందా, ఏం చేస్తుంది, నేను అలాగనే పెద్ద గుడ్డు పెట్టుకుని చూస్తా ఉంటే కోతి చప్పు చేస్తుంది. ఏంది కోతి బావా, గుడ్డకాయ తెస్తాను కోతి, అక్కడనే ఉన్నావు, గుడ్డకాయ తీసుకొని వస్తలేవా, తీసుకురా త్వరగా, టైం అయిపోతుంది, నా భార్య ఎదురు చూస్తూ ఉంటుంది, రా బావా అని చెప్పి అంటా ఉంది. అనేసరికి కోతికి చాలా కోపం వచ్చింది. నమ్మక ద్రోహి, ఇంకా నా గుడ్డకాయ నీకు కావాలా, నువ్వెంత నమ్మక ద్రోహి, నీ భార్య ప్రాణం దక్కించుకోవడానికి నా ప్రాణంలో బలి తీసుకుంటావా, ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించకు, పో ఇక్కడికి వెళ్ళి నీ కాళ్ళకు బుద్ధి చెప్పుకో, ఎక్కడికి మళ్ళీ ఎప్పుడు రాకు, పో ఇక్కడికి వెళ్ళి గెటౌట్ అని చెప్పి దాన్ని విసిరి కొట్టిందండి. ఆనాటి నుండిగా కోతికి ముసలికి స్నేహం తెగిపోయింది, కట్టిపైపోయింది. ఇలా చెప్పుకుంటారు కదా, నీతో నా దోస్తి కట్టిపైపోయింది. ఆనాటి నుండి కోతి ముఖం మళ్ళా ముసలి చూడలే, ముసలి ముఖం కోతి చూడలే. చూడండి ముసలి ఎంత కోల్పోయింది, ప్రాణ స్నేహితుడిని కోల్పోయింది, అనుదినం దొరికే ఆహారం కోల్పోయింది. మామిడి పళ్ళు, చెరీస్, బెర్రీస్, డ్రాగన్ ఫ్రూట్స్, వాటర్ మెలన్స్, మ్యాంగోస్, రకరకాల ఫలాలన్నీ కోల్పోయి, స్నేహాన్ని కోల్పోయి దిక్కుమెక్కు పెట్టుకొని వచ్చి మళ్ళా భార్య దగ్గర చేరింది. వీళ్ళరా దీని ద్వారా మనం నేర్చుకునే మంచి పాఠం ఏంటంటే, స్నేహానికి ఎప్పుడు కూడా మనం నమ్మక ద్రోహం చేయకూడదు. బాల్యంలో కొంతమంది స్నేహితులుగా మనకు బాల్య స్నేహితులని తయారవుతారు. స్నేహము నాటిన మొక్క వలి, ఒక మామిడి చెట్టులాగా, చిన్న మొక్కలాగా అది మెల్లమెల్లగా పెరిగి పెద్ద వృక్షమైపోతుంది. ఏటేట దానికి ఫలములు కాస్తా ఉంటాయి, ఆ ఫలములు తింటూ ఉంటాం. వారికి మనకు స్నేహం కుదురుతుంది, అనుబంధాలు కుదురుతాయి, ప్రేమలు పెరుగుతాయి. కొంతమంది స్నేహితులు ఎట్లుంటారంటే, మన దగ్గర ఎంతసేపు బెల్లం ఉంటుందో అంతసేపు ఈగల్లాగా మన చుట్టూ ముసురుకొని, తర్వాత మనకైనా బెల్లం ఒడిచిపోయేసరికి మనల్ని విడిచి వలస పక్షుల్లాగా ఎగిరిపోతారండి. మనల్ని విడిచి ఏనాడు కూడా మనకు కనబడకుండా వెళ్ళిపోతారు. మనకు అక్కర పడని, కాయిల పడని, మనకి ఏదైనా రోగం రాని, మనం ఏదైనా అప్పుల పాలు కానీ, ఇక స్నేహం అంటే ఒట్టు మనకు ముఖమే చూపించరు. ఎక్కడ బజార్లో కనబడితే డబ్బు అడుగుతారేమో అని మనకు దూరంగా ఈ త్రోగుండా మనల్ని వచ్చిన చూసి ఆ త్రోగుండా పరాడుతూ ఉంటారు. అలాంటి స్నేహితులు ఈ లోకంలో ఉన్నారు. కానీ మనం ఎలా ఉండాలంటే, చూడండి, స్నేహం ప్రాణ స్నేహం ఉండాలి. కొంతమంది స్నేహితుల గురించి మీ మధ్యలో నేను చాలా చెప్పి ఇష్టపడుతున్నాను. చూడండి, కొంతమంది స్నేహితులు మనకు కనబడుతుంటారు. వాటిని నేను ఇప్పుడు ఈ సాయంకాల ధ్యానంలో రాసుకొని పెట్టుకున్నాను. దావీదు యోనాతాను గురించి ఎంత చక్కగా మనం చెప్పుకుంటాం. వాళ్ళ ప్రాణ స్నేహం మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో ఎప్పుడైతే గోలియాతును దావీదు చంపాడో, అప్పుడు యోనాతాను దృష్టిలో దావీదు హీరో అయిపోయింది. అప్పుడు వెంటనే యోనాతాను దావీదును తన ఇంటికి తీసుకెళ్ళి తనకున్న దుప్పటిని గిఫ్ట్ చేశాడు, కత్తిని గిఫ్ట్ చేశాడు, నడికట్టుని గిఫ్ట్ చేశాడు. వాళ్ళిద్దరు కూడా నిబంధన చేసుకున్నారు, జీవితాంతం మనం విడిపోయి బంధంగా ఉండాలి, మనమిద్దరం ఫ్రెండ్స్గా ఉండాలి అని గట్టి తీర్మానం చేసుకున్నారు. ఇలాంటి ఫ్రెండ్స్ జోనాతాన్ చనిపోయినప్పటికీ దావీదు జోనాతాన్ కొడుకు కరుణ చూపించాడు. జోనాతాన్ కొడుకు కాలు
విరిగిపోయి అవుటివాడిగా మిగిలిపోయినప్పటికీ నీవు నా బల్ల మీద భోజనం చేద్దువు, నీ జీవితాంతం నా బల్ల దగ్గర భోజనం చేయాలని చెప్పి ఆయనతో ఒప్పందం చేసుకుని రాజకుమారులతో పాటు ఆయనను కూడా కూర్చోబెట్టి మరి భోజనం చేయించేవాడు. మరి చూస్తే వీళ్ళ ప్రాణ స్నేహం ఎలా ఉన్నది చూడండి. జోనాథన్ చనిపోయిన జోనాథన్ యొక్క కొడుకును కూడా తాను మరిచిపోకుండా మరి తెలుసుకున్నాడు. అలాగనే పౌలు శీలను కూర్చిన స్నేహం, ఎన్ని చోట్ల వారు కలిసి స్వార్థ సేవలు తిరిగారు, కలిసి జైల్లో ఉన్నారు, కలిసి పడుకున్నారు, ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకున్నట్టు ఒకే జైల్లో ఉండి ఇద్దరు వేడిలలో బంధించబడి గొప్ప గొప్ప అద్భుత కార్యాలు దేవుని సంఘ వాళ్ళు చూశారు, అద్భుతాలు చూశారు. పౌలు శీలలు విడిపోని బంధం అండి, ఎంత చక్కటి అనుబంధం మనకు కనబడుతుంది. అలాగని ఏలియా ఎలీషా గురించి చెప్ప అవసరం లేదు మీకు. ఏలియా 7 అద్భుతములు చేస్తే ఎలీషా గారు 14 అద్భుతములు చేశారు. ఏలియాలో ఉన్న రెట్టింపు శక్తిని ఎలీషా పొందుకున్నాడు. వాళ్ళు ఇద్దరు అనుబంధం కూడా ఇంత అంత కాదు. ఇదిగో దేవుడు గిరిగాలకు పొమ్మంటాడండి, నీ జీవం తోడు, యెహోవా జీవం తోడు, నిన్ను నేను విడవను అని గిరిగాల దాకా వచ్చాడు. ఇదిగో యెహోవా నన్ను బేతేలుకు పొమ్మంటున్నాడండి, ఇదిగో నీ జీవం తోడు, యెహోవా జీవం తోడు, నేను బేతేలు దాకా కూడా వస్తా, నిన్ను విడవను అన్నాడు. అక్కడికి కూడా వెళ్ళాడు. దేవుడు నన్ను ఎరికో వెళ్ళమంటున్నాడు అన్నాడు ఏలియా ఒకనాడు. నేను కూడా ఎరికోకి వచ్చేది, నాకు అక్కడికి వచ్చాను. తర్వాత దేవుడు నన్ను యోర్దాను అవతలికి వెళ్ళమంటున్నాడంటే ఈయన కూడా ఆయన కూడా యోర్దాను దాటాడు. అప్పుడు ఏలియాను అగ్నిరథాలు అగ్నిగురాలు వచ్చి తీసుకొని వెళ్ళిపోతా ఉంటే అప్పుడు ఈయన, నా యజమానుడా, ఇశ్రాయేలు గుర్రం వంటి వాడా, రథం వంటి వాడా అని చెప్పి కేక వేశాడు, ఏడిచాడు. అప్పుడు ఏలియా గుప్పట్టి ఈ శిష్యుని మీద పడేశాడు. ఆనాటి నుండి ఎలీషా గారు 200 ఆత్మశక్తిని పొందుకున్నాడని 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడి ఉంటుందండి. యెహోషువ కాలేబు గురించి చెప్పవలెను. ఎంతో వారి ప్రాణ స్నేహితులండి. వేగుల వారందరూ కూడా 12 మంది వెళ్ళి వేగు చూసి వచ్చి, అమ్మో అక్కడ ఆచారబాబులు ఉన్నారు, అక్కడ గొప్పవారు ఉన్నారు, వాళ్ళ ముందు మేము మిడతల్లాగా కనబడుతున్నాం, వాళ్ళు ఏడుగుల్లాగా ఉన్నాం, మేము ఎరక పిల్లల్లాగా ఉన్నామయ్యా, వారిని జయించలే అని ఒకే పాట 10 మంది వాడి యెహోషువ కాలేబు ఉన్నారు, వారిని మేము జయించగలం, జీవంలో దేవుడు మనకు తోడుగా ఉండగా వారు ఏ పాటి వారు, రండి మోషే గారు, యెహోషువ గారు, మనం వాళ్ళని జయించగలము అని చెప్పి మోషేతో వాళ్ళు మనం చేస్తారు. చూడండి, మరి చూస్తే ఇక్కడ ఇంతకుముందు మనం ధ్యానించిన ఆ ధ్యానంలో ఏమనుంటుందంటే, సామెతలు 17వ వచనంలో నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించు, దుర్దశలో పట్టివాడు సహోదరుగా ఉండను. చూడండి, నిజమైన స్నేహితులను సంపాదించుకోవాలి. ఈ లోకంలో ఒకే 2 ఫ్రెండ్స్ ఉంటే పర్వాలేదు, కానీ అధిక మంది చెలికాళ్ళు మనకుంటే, చెలికత్తెలు మనకుంటే మనం నష్టపోతామండి. వారి ద్వారా, ఎందుకంటే వారిని మేపుడికే మనం సరిపోతాం. వారు బీర్లు అంటే బీర్లు తాగిపోయారు, డిన్నర్ అంటే డిన్నర్ పెట్టాలి, పార్టీ అంటే పార్టీ చేయాలి. ఎక్కువ మంది స్నేహితులు ఉన్నవాడు నష్టపోతారట. 1-2 స్నేహితులు ఉంటారు, అట్టివారు సహోదరులాగా మనల్ని హత్తుకొని ఉంటారు, విడవకుండా ఉంటారు. అలాంటి ప్రాణ మిత్రులను మనం సంపాదించుకుంటే మనం ఎంతో ధన్యులం. ఒకరోజు అయ్యించడు కాదు ఇది, దీనికి కొన్ని ఏళ్ళు పడుతుంది. కొన్ని ఏళ్ళు వారు మనల్ని పరీక్షిస్తారు, మనం వారిని పరీక్షిస్తాం. అప్పుడు వారికి మనం స్నేహం కుదురుతుంది. రాను అనేక సంగతులు వారి మనం ఓర్చుకుంటాం, మనలో ఉన్న లోటుపాట్లు వారు ఓర్చుకుంటారు. అలాగా మన స్నేహం జరుగుతుంది. బైబిల్లో ఒక స్నేహం గురించి రాయబడింది. సంఖ్యాకాండంలో 33వ అధ్యాయంలో 11వ వచనంలో మోషేను దేవుడికి స్నేహితుడిగా పోల్చారు. మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడేవాడు. ఒకవేళ మోషేను కొండ మీద తీసుకెళ్లి 40 రోజుల్లో అనేక గ్రంథాలను ద్వారా రాయించాడు. ముఖాముఖిగా ఆయన చూస్తూ ఆదికాండం రాయించాడు, నిర్గమకాండం రాయించాడు, లేవియకాండం రాయించాడు, సంఖ్యాకాండం రాయించాడు, ద్వితీయోపదేశకాండం కూడా రాయించాడు. 5 గ్రంథాలు. మోషే పుట్టకన్నా మొదటి సంగతులు, లోకం ఎలా పుట్టింది, ఆదం ఎలా పుట్టాడు, భూమి ఎలా కలిగింది, తర్వాత వంశాలన్నీ ఏవి వచ్చాయి, హనోకు అనేవాడు ఎవరు, మెతుషెల అనేవాడు ఎవరు, నోవాడు ఎవరు, ఓడ ఎలా సిద్ధపరిచాడు, లోకమంతా ఎలా మునిగిపోయింది, ఇవన్నీ మోషేకు తెలియని సంగతులు దేవుడు స్వయంగా ఆయనతో ముఖాముఖిగా మాట్లాడుతూ దేవుడు ఆయనతో రాయించాడు. ఇంతకీ యోగు కూడా 3 ఫ్రెండ్స్ ఉండేవారండి. యోగు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం రాయబడింది. ఎప్పుడైతే యోగుకు అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు అన్ని పచ్చి పుల్లు అయ్యాయో, బొబ్బలు పడిచాయో, బొబ్బలు పగిలాయో, చర్మం పులిపోవడం మొదలైందో,
పురుగులన్నీ లుక్కులు పారుతా ఉన్నాయో, ఒక చిల్లిపెంక తీసుకొని బూడిద తల మీద పోసుకొని గోనెపట్ట ధరించుకొని అందులో కూర్చుని మట్టిలో ధూళిలో దుమ్ములో ఆ చిల్లిపెంకతో గోపుకునేవాడు. పురుగులు కింద పడతా ఉంటే వాటిని రాబట్టు మళ్ళీ వేసుకునేవాడు. ఇలాంటి దుస్థితికి మారిపోయింది. ఒకప్పుడు ఐశ్వర్యవంతుడు, ఊజు దేశంలో ఉన్న ధనవంతులందరికంటే ఈయన వంటి ధనవంతుడు ఒక్కడూ లేడు. యథార్థవంతుడు, దేవునికి భయపడవాడు, మరి చూస్తే చెడుతనము విసర్జించిన వాడు. ఇలాంటి యొక్క యోగుకు దేవుడు ఫ్రెండ్గా ఉన్నాడు. ఈయనకు లోకరీతిగా 3 ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ 3 ఫ్రెండ్స్ ఎప్పుడైతే వార్త విన్నారో, యోగు ఆస్తి అంతా పోయింది, కుమారులు చనిపోయారు, బిడ్డలు చనిపోయారు, భార్య విడిచిపెట్టింది, ఆయన ఒంటరిగా మిగిలిపోయిండు, ఎవరు కూడా ఆయన తోడగా లేరు అని విన్నప్పుడు ఈ స్నేహితులు 3 ఆయా దేశం నుండి వచ్చారు, దూరం నుండి చూచారు, విలపించారు. ఆయన పోల్చలేకపోయిండు. తర్వాత ఆయనతో పాటు 7 దినములు దీవారాత్రులు కూర్చుండి ఆయనతో పాటు విలపించారు. ఇలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారా? వీళ్ళరా మనతో పాటు 7 రోజులు ఏడ్చేవారు. కనీసం 7 నిమిషాలు కూడా కూర్చుంటే ఏడవలేదు. తల్లి తండ్రి ఎవరైనా చనిపోతుందా ఫ్రెండ్స్ వచ్చి సహాయం చేసి సమాధి క్రియ జరిగించుట్లోనూ, సమాధి తప్పించుట్లోనూ, పెట్టి సిద్ధపరచుట్లోనూ, లేకుంటే అంత్యక్రియ జరిగించుట్లోనూ అన్నింటిలో సహకారిగా ఉంటారు, దూరం తిరుగుతుంటారు. మనతో పాటు ఎక్కువసేపు వాళ్ళు గడపలేరు. కానీ ఈ స్నేహితులు మాత్రమే చూడండి 7 రోజులు యోగుతో పాటు కూర్చుని ఏం చేయాలి. అలాంటి స్నేహితులు కూడా ఉన్నారా? కానీ వాళ్ళు యుక్తంగా మాట్లాడలేదు. మొన్నటిల మీద బండలు వేసినట్టు యోగు మీద వాళ్ళు బండలు వేసి మొదలెట్టింది. నువ్వు నిజంగా నీతిమంతుడవైతే ఈ దుస్థితిని కలిగించుండేనా? నువ్వేదో తప్పు చేశావు కనుక నీ పాపంకు జీతం ఈ గుళ్ళు, ఈ బాధలు, ఈ ఆపదలు నీకు వచ్చినాయని చెప్పి దేవుడి పొడుచులు మొదలెట్టింది. అధ్యాయాలన్నీ కూడా చూస్తూ ఉంటే వాళ్ళ మాటలు మనకు కనబడతా ఉంటాయి. అప్పుడు 42 అధ్యాయంలో యోగు స్నేహితుడైన దేవుడు ఏమన్నాడంటే, నా సేవకుడైన యోగు మాట్లాడినట్టు మీరు 3 యుక్తంగా మాట్లాడలేరు కనుక యోగు ప్రార్థన మీ కొరకు చేస్తేనే మిమ్మల్ని అంగీకరిస్తా, లేకుంటే ఉగ్రత మీ మీద రాబోతుందని ఆ ఫ్రెండ్స్ని దేవుడు గర్తించాడు. అప్పుడు ఫ్రెండ్స్ 3 కూడా యోగును వేడుకుంటే యోగు వారి కొరకు ప్రార్థన చేశారు. ప్రియ పిల్లలారా, మీరు మీ ఫ్రెండ్స్ కోసం ప్రార్థన చేస్తున్నారా? వారి రక్షణ పొందాలని కోరుతున్నారా? వాటి క్లాస్మేట్స్, రూమ్మేట్స్ కానీ ఉన్నారా? వాటి మంచాల కంటే ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉండాలి? ఎవరికన్నా ఏదైనా బాధ వచ్చిందంటే మీ ప్రాణం వారి కోసం ఒలకవేయాలి, మీ స్నేహం వారికి చూపించాలి, వాళ్ళందరూ తీర్చుటకు ప్రయాసపడాలి. అప్పుడే మన ఫ్రెండ్షిప్ అనేది ఉంటుంది. అంతేకాకుండా మరొక స్నేహితుడు మనకు గ్రంథంలో కనబడుతూ ఉంటారు. ఎవరు వారంటే చూడండి, సమూయేలు రాసిన 2వ గ్రంథంలో 13వ అధ్యాయం 3వ వచనం చూస్తున్నాను. అందులో అమ్నోను అనేవాడు దావీదు కుమారులో ఒకడు ఉండేవాడు. రాజకుమారులు చాలా మంది దావీదుకు ఉండేవారు. చాలా మంది ఉపపత్నులు, పత్నులు, మహారాణులు ఉండేవారు. అందులో వారికి పుట్టిన పిల్లలపైకి ఒక అతను అమ్నోను రాజకుమారునికి, రాజకుమార్తెలో ఒక ఆమె తామర మీద మనసు పడ్డది. అప్పుడు ఆమెను మోహించాడు ఆయన. దినదినం కాయిలా పడిపోయింది. దినదినం ఆమెను బలాత్కారం చేయాలని, ఆమెను ఎట్లా తెచ్చి ఇంటికి తీసుకొచ్చుకోవాలా, ఆమెతో శయించాలని దుర్బుద్ధి ఈ అమ్నోనుకు పుట్టింది. అమ్నోనుకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, చాలా క్లోజ్ ఫ్రెండ్. ఈయన ముఖం చూసేవాడు, గుర్తుపట్టేవాడు ఏం నడుస్తుందో ఈయన మనసులో. ఆ ఫ్రెండ్ ఎవరో కాదు, దావీదు యొక్క అన్న కొడుకే. దావీదుకున్న అన్నయ్య షిమ్యా అని ఉంది కదా, షిమ్యా అనే అన్నయ్యకున్న కుమారుడు జోనదాబ్. ఈ జోనదాబ్ అనే వారికి అమ్నోనుకు చాలా ఫ్రెండ్షిప్ అండి. ఏంటి ఫ్రెండ్, రాజకుమారుడా, ఎందుకు కృంగిపోయి ఉన్నావు? ఎందుకు నువ్వు దిగాలు పడుతున్నావు? ఏం జరిగింది? దినదినం మనసాల కనబడకుండా అయిపోతున్నావు, దున్నపోతులాగా ఉన్నావు, దూడలాగా అయిపోతున్నావు, ఏంటి, ఏం జరిగింది చెప్పు అని అడిగినప్పుడు అప్పుడు వాడు అన్నాడు, నా చెల్లెలు ఉందే తామర మీద, అబ్బా ఏం ఫిగర్ రా, ఏం అందం రా, ఆమె నేను మోయిస్తున్నాను, నాకు మనసున పడతలేదు, మీరు పడుకున్న ఆమె కళ్ళలో కనబడుతుందిరా, ఆమెని తలంపుల్లో ఉందిరా, తిందామంటే మనసున పట్టకుండా, పందామంటే నిద్ర రాకుండా ఉందిరా, ఏం చేయాలో నాకేం తోస్తలేదురా, దినం ఆమె గురించి నేను బాగా చింతాక్రాంతుడు అవుతున్నాను. దానికేముంది, నేను ఒక ఉపాయం చెప్తా ఆలోచించు. ఏంటి ఉపాయం అంటే, నువ్వు ఇలాగనే కాయలో ఉన్నట్టు పడిపో,
నటన చేయి, రాజుగారు నేను చూడడానికి వస్తారు, అప్పుడు రాజుగారి దగ్గర నీ చెల్లెల్ని వంట చేసి పెట్టాలని చెప్పి కోరుకు. ఆమె వంట చేసి నీకు తినిపెట్టడానికి వచ్చినప్పుడు ఆమెతో నీ భ్రమ తీర్చుకో, నీ ఇష్టమైనట్టు వలుపు తీర్చుకో అని చెప్పి ఆలోచించి వెళ్ళాడు. నేను అలాగనే చేశాడండి. కైలబడ్డట్టు నటించాడు. రాజుగారు దావీదు గారు రానే వచ్చారు. రాజకుమారుడిని చూశాడు, చాలా బాధ చెందాడు. ఏం కోరిక బాబు, ఎందుకు దినదినం చెక్కిపోతున్నావు అంటే, నానా నా చెల్లెల్ని ఒకసారి పంపించవా, ఆమె చేతి వంట తినాలని నానా, ఆమె మంచి నా వంట చేసి పెడితే నేను తిని బాగా అయిపోతాను అంటే ఆమెను తప్పకుండా పంపిస్తా నీ దగ్గరికి అని చెప్పి దావీదు గారు తామారును తన కుమార్తెను మరి అమ్నోను దగ్గరికి పంపించాడు. అమ్నోను పనులందరినీ కూడా బయట వెలివేసి ఆమె వంట చేయగా చూసి అన్ని సిద్ధపరచుకొని తేగా చూసి గబాల వెళ్ళి తలుపు వేసేసి తర్వాత ఆమెను పట్టుకొని గట్టిగా బలవంతం చేసి ఆమెకు శయనించి ఆమెను చదివేశాడు. ఇలాంటి స్నేహితులు కూడా ఉంటారు, తప్పుడు సలహా ఇచ్చేవారు. వారి ద్వారా మన ప్రాణానికి నష్టాలు వస్తాయి. అప్పుడు తామారు సహోదరైన అంశాలు అమ్నోన్ మీద కక్ష కట్టి ఒకనాడు పని కట్టుకుని రాజకుమారులందరినీ కూడా విందుకు పిలిచి ప్రత్యేకంగా నౌకర్లందరూ కూడా అమ్నోను మీద పడి అమ్నోను చంపేయాలని ఆలోచించారు. వాళ్ళు అలాగనే చేశారు. అమ్నోను ప్రాణాలు కోల్పోయాడు. ఎందుకు ప్రాణాలు కోల్పోయాడు? స్నేహితుడు తప్పుడు సలహా ఇచ్చినాడు. ఇంతకీ నీ స్నేహితుడు మంచి సలహా ఇస్తుందా, తప్పుడు సలహా ఇస్తుందా? లుక్ని చూడమని సలహా ఇస్తుందా, సెల్ ఫోన్ చూడమని సలహా ఇస్తుందా, సినిమాలకు వెళ్దాం రారా అని పిలుస్తుందా, పేటలు ఆడదాం అంటున్నాడా, వ్యభిచారానికి వెళ్దాం రారా, నీళ్లు తాగుదాం రారా, జలత చేసుకుందాం అని పిలుస్తున్నారా? ఇలాంటి వ్యర్థమైన స్నేహితులందరినీ కూడా మనం వదులుకోవాలండి. ఆ స్నేహితుల్లో మన ప్రాణానికి నష్టం. నిజమైన స్నేహితులను వెతకాలి. నీతిలో నడిపించువారు, ధర్మంలో నడిపించువారు కూడా చాలా అరుదు. అలాంటి వారిని కనుకుంటున్నా వాళ్ళు డైమండ్ లా ఉంటారు. తట్టెడు తలుపు వెలుకుమని మెరిసే రాళ్ళ మధ్య ఒక డైమండ్ జారు. ఆ తట్టెడు రాళ్ళు మనకెందుకు? ఒక్క డైమండ్ లాంటి వాడు కావాలి. అలాంటి స్నేహితుడు నీకు దొరికిందా, నీ అదృష్టం చాలా గొప్పది. అలాంటి స్నేహితుడి కోసం నువ్వు వేచి ఉండాలి. ఇంతకీ బైబిల్లో మనకు ఒక స్నేహితుడు మరొకడు కనబడుతున్నాడు. యేసు ప్రభువు మనం చెబుతూ లూకాసు వార్తలో 11వ అధ్యాయంలో అర్ధరాత్రి వేళ స్నేహితుడు తన స్నేహితుడి ఇంటికి వెళ్ళి, అయ్యా నా స్నేహితుడు తిరుగుతూ నా ఇంటికి వచ్చాడు, పెట్టడానికి ఏం లేదు, 3 రెట్లు బదిలీ ఇవ్వవా అని అడిగాడు. తలుపు తట్టి అడుగుతా ఉంటే, పిల్లలు వేసుకొని పడుకున్నావయ్యా, ఇది వచ్చే టైమేనా, ఈ టైంలో వచ్చా, వెళ్ళిపో, నేను రాలేను, లేవలేను, నేను దీపం వెలిగించలేను, తలుపులు తీయలేను, నా పిల్లలు నా పక్కనే పడుకుని ఉన్నారు, వెళ్ళు అని చెప్పి పంపించాడు. మళ్ళీ సిగ్గుమాలి భట్టుడు మావేడు. తనకు తెలుసు నా స్నేహితుడు కాదన్నాడు. పదే అడుగుతా ఉంటే తప్పకుండా ఇస్తాడు అని ఆ స్నేహితుడికి బాగా తెలుసు. సిగ్గుమాలి తడుతా ఉన్నాడు, స్నేహితుడా నా దోస్తు అర్ధరాత్రిలో వచ్చాడయ్యా, పెట్టడానికి ఆహారం లేదు, దయచేసి ఇవ్వయ్యా, లేవయ్యా, ఒకసారి నా ముఖం చూడు అయ్యా, దయవుంచ అయ్యా నా మీదంటే అప్పుడు సిగ్గుమాలి తట్టి అడుగు ద్వారా ఈ స్నేహితుడు లేచి ఆ 3 రెట్లు వర్ధించేశాడు. ఆ రెట్లు తీసుకుని వెళ్ళి తన స్నేహితుడికి వడ్డించేశాడు. ఇంతకీ ఈ స్నేహితుడు ఎవరు? మన ప్రాణ స్నేహితుడు యేసయ్య. జీవాహారం నేనే అన్నాడు యోహాను సువార్త 6:35. ఆయన దగ్గర చాలా ఆహారం ఉంది, ఆహారం మనకు పెట్టడానికి ఉంది. ఆ ఆహారం తిన్నవానికి నిత్య జీవం లభిస్తుంది. ఇంతకీ ఆ స్నేహితుడితో నీ స్నేహం కుదిరిందా? నీ ఫ్రెండ్గా ఆయన మారాడా? ఆయనతో రోజు గడుపుతున్నావా? ఒక 5 minutes నా స్నేహితుడిని కలుసుకుంటున్నావా? మనం స్కూల్కి వెళ్ళి రాగానే చూడండి, దినమంతా ఆ క్లాస్మేట్స్తోనే ఉంటాం. మళ్ళీ తిరిగి ఇంటికి రాగానే కాకుండా నడుపుకొని కావాల సైకిల్ పట్టుకొని ఒక రౌండ్ కొట్టేస్తా నా ఫ్రెండ్ ఇంటికి అని వెళ్ళిపోతాం. ఆయనతో పాటు మనం రౌండ్ కొట్టి ఊరంతా తిరిగి చీకటి పడే వరకు కూడా ఎన్నో సమోసాలు తిని మరి హోటల్స్కి వెళ్ళి జిలేబీలు నమ్మి ఇంకా రకరకాల జంతలు చేసుకొని మళ్ళీ తిరిగి రాకుండా వస్తాం. స్నేహితులతో మనం గడపడానికి మనం ఇష్టపడతాం. ఎందుకంటే స్నేహితులతో మనం గడుపుట ఎలాంటిదంటే అది మనోహరమైన సువాసన వంటిది. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 9వ వచనం మీ వెనుకల్లో చదువుతున్నాం. ఇంతకీ 3వ వచనం మర్చిపోద్దు. ఏమని మనం చదువుకొని ఉంటున్నామంటే, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో పట్టివాడు సహోదరుడిగా ఉండను. ఇప్పుడు చూడండి 27వ అధ్యాయము సామెతల గ్రంథం 9వ వచనం చదువుతున్నాం. తైలమును అత్తరును హృదయం సంతోషపరచునట్లు చెలికాని హృదయంలో నుండి వచ్చు.
శుభమైన సుమధురమైన మాటలు హృదయంను సంతోషపరచను. నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచిపెట్టకము. నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకము. దూరంలో నున్న సహోదరుని కంటే దగ్గరగా నున్న పొరుగువాడే వాసి. చూడండి, తైలము అత్తరు హృదయం యొక్క సంతోషపరుచుకుంటూ శలికాన్ని హృదయంలో నుండి వచ్చు. మధురమైన మాటలు హృదయంను సంతోషపరచును. ఎవరన్నా కాయిల పడ్డారా? దోస్తు వచ్చేటట్టు చాలు సగం జ్వరం వెళ్ళిపోతాయండి. ఆ వ్యక్తి లేచి కూర్చుంటాడు. ఆ రోగం ఎట్టిపోతుందో, ఆ జ్వరం ఎట్టిపోతుందో, శలికాని మాటలే అటువంటి. ఆయన సన్నిధిలో మనకు ఉండబుద్ధి అవుతుంది. ఏ తిరిగి అత్తరు సువాసన వెదజల్లుతుందో, ఏ తిరిగా తైలం సుగంధ తైలం సువాసన వెదజల్లుతుందో, శలికాని హృదయంలో నుండి వచ్చే మాటలు మన హృదయాన్ని ఆత్మీయంగా సంతోషపరిచాడు. ఇంతకీ ఆ స్నేహితుడు ఎవరు? ఆ శలికాడే మన ప్రాణ స్నేహితుడు యేసు ప్రభువు. ఎంత ప్రాణ స్నేహితుడు అంటే నీ కొరకు కొన్ని కోట్ల మైళ్ళ దూరం నుండి వచ్చాడు. సూర్యునికి మనకు 9 లక్షల కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న సూర్యుని వెలుగు మన వద్దకు వచ్చడానికి 8 నిమిషాలు పడుతుందట. చూడండి, అలాగే ఆ కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న నీతి సూర్యుడైన క్రీస్తు నీ వద్దకు రావడానికి ఈ లోకాలకు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి మళ్ళా తిరిగి రానన్నాడు కనుక అట్టి స్నేహితుడు నేను ఎంతగా ప్రేమిస్తుందంటే ప్రాణం పెట్టినంతగా. దాని విషయము యోహాను సువార్త 15వ అధ్యాయంలో 13వ వచనంలో ఆయన ఇలా సెలవిస్తున్నాడు. చూడండి ఏమని సెలవిస్తున్నాడో. 15వ అధ్యాయం 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాడి కంటే ఎక్కువైన ప్రేమ గల వాడెవడూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడలా మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమాను చేయు దానిని ఎరగడు గనక ఇక మిమ్మును దాసులను పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియజేసి తిని మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పిల్లల తండ్రిని ఏమి అడుగుతురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీకు ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని ఉంటిని అంటున్నాను. చూడండి, మన ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన కర్పూర పువ్వుతో సమానుడు. మన ఎదలో పడి ఉంటాడు సువాసనగా. నీ ప్రియుని విశేషం ఏంది? ఇతర ప్రియుల కంటే నీ ప్రియుని విశేషం ఏంది? ఆ సులభి తన ఫ్రెండ్ గురించి ఏమని చెప్పుకుంటుందంటే, నా ప్రియుడు ధవలవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, 10,000లలో అతి కాంక్షణీయుడు, అతి మనోహరుడు, అతి సుందరుడు. ఆయన చెక్కిందు పరిమళ పుష్పస్థానం, ఆయన కరములు స్వర్ణగోళం, ఆయన కళ్ళు రత్నాలు దాల్చినట్టు, పాలతో కడిగినట్టు గుబ్బకళ్ళ వంటి కళ్ళు, ఆయన పాదములు సల్వరాతి యందు బంగారు మట్ల యందు నిలిపిన సల్వరాతి స్తంభాల వలె ఉన్నవి. మరి ఆయన వైఖరి లెబనోన్ పర్వత తుల్యం. ఇలాంటి ప్రాణ స్నేహితులు మనకు ఉండగా ఆ స్నేహితుడిని మనం ఎప్పుడన్నా కలుసుకుంటున్నామా? ఇళ్ళల్లా రోజు 5 నిమిషాలు పడక నుండి లేవగానే మోకాళ్ళ మీద పడి, నా ప్రాణ స్నేహితుడా, మై ఫ్రెండ్, ఐ లవ్ యూ, మై ఫ్రెండ్, నువ్వు ఉన్నవా? ఓ నన్ను కనికరించు, ఎలాగ నీతో స్నేహం తెచ్చుకోవాలని నేర్పించు అని ప్రార్థన చేసి అనుదినం కూడా మాకు నీళ్ళు పోసి దాన్ని పెంచినట్టు ఎంతో శ్రమ పడితే మొక్క పెద్ద చెట్టై ఫ్రెండ్షిప్ బలపడి కాయలు గడ్డ కాస్తుంటాయి. ఫలించుటకు నీ ఫలము నిలిచి ఉండటకు నేను నా తండ్రి వద్దకు వెళ్తున్నాను అంటున్నాడు మన ప్రాణ స్నేహితుడు. ఆ స్నేహితులతో నీ ఫ్రెండ్షిప్ కుదరగలదు. బైబిల్లో చాలా మంది ఇలాంటి స్నేహితులు ఉన్నారు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవారు, ప్రవక్తలు దేవుని మాట చొప్పున చేసేవారు చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ లోకరీతిగా చరిత్రలో కూడా కొంతమంది ఉన్నారు. అందులో ఒకరు ఎవరంటే, చూడండి, సెయింట్ ఫ్రాన్సిస్. సెయింట్ ఫ్రాన్సిస్ అనేవారు చేపలతో మాట్లాడేవాడు, కాకులతో మాట్లాడేవాడు, జీవరాశులతో మాట్లాడేవాడు. ఒకసారి చెట్టు కింద నుండి, పక్షులారా, దేవుడికి చక్కటి పొడగాటి ఈకలని ఇచ్చాడు,
చిన్న చిన్న దూరం కూడా పెట్టాడు. దాన్ని బట్టి దేవుడికి స్తోత్రం చెప్పారా? మీ రెక్క చాపుకొని దేవుడిని స్తుతించిందంటే చెట్టు మీద ఉన్న బిడ్డలన్నీ రెక్కలు ఇలా చాపాయి. కా 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 అని చెప్పి అరచుడు మొదలుపెట్టి కుహు కుహు అని అరచుడు మొదలుపెట్టి బిడ్డలన్నీ కిచ్చకిచ్చ దేవుడిని స్తుతించడం మొదలు. ఆయన జీవరాశులతో మాట్లాడాడు. ప్రతిదినం రాత్రిపూట వెళ్ళి తనకున్న ప్రత్యేకమైన గుహలో దేవునితో ప్రార్థన చేసేవాడు. ఈ ప్రార్థన ఎలాంటిదంటే ఆయన వెళ్ళి తన చేతులు దేవుని చేతులు పెట్టేవాడు. అంతే. దేవుడు ఆయన ముఖం చూద్దాం, ఈయన ఆయన ముఖం చూద్దాం, దేవుని ముఖం చూద్దాం. ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకునే వరకు తెల్లారేదండి. ఒక ప్రార్థన లేదు, ఒక ముచ్చట్లు లేదు, ఏం లేదు. ఎన్నో గంటలు అలా గడిచిపోయేది. సెయింట్ ఫ్రాన్సిస్ ఉన్న ప్రాణ స్నేహితుడు జీసస్ క్రైస్ట్. నీకు నాకున్న ప్రాణ స్నేహితుడు కూడా అతనే. ఆయన నిజమైన స్నేహితుడు. నిన్ను విడవగా ప్రేమిస్తున్నా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడవక నీడలా చూపిస్తున్నాను అంటున్నాను. అట్టి ఫ్రెండ్ నీకు దొరికాడా? నీడ ఆయన నీకు దొరికితే నీ జన్మం ఎంత ధన్యమో. నీకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఏం ఫ్రెండ్స్? నేను పీక్క తినే ఫ్రెండ్సే. నీ దగ్గర ఉన్నదంత కాజేసే ఫ్రెండ్సే. నీ దగ్గర ఉన్నదంత ఎత్తుకుపోయే ఫ్రెండ్స్. నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయా? 100 రూపాయలు కాజేయాలని వాళ్ళ పక్కన. నీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయా? అరే మాకు బీళ్ళు తాగిపోతావా లేదా? కదా బీళ్ళు తాగుదాం అని నెట్టుకుపోయి మోసం చేసే స్నేహితులు. ఇలాంటి స్నేహితులు ఉన్నా ఒకటే, ఊడినా ఒకటి. మనకున్న ఫ్రెండ్ ఎవరు? మన కోసం ప్రాణం పెట్టేవాడు, మన ప్రాణానికి ఎదురు ప్రాణం పెట్టేవాడు. అలాంటి ఫ్రెండ్స్ మనకు కావాలి. మరొక ఫ్రెండ్ భగత్ సింగ్ గురించి నేను మీతో చెప్పి ముగించబోతున్నాను. భగత్ సింగ్ కూడా రాత్రంతా దేవుడితో గడిపేవాడు. ఒకసారి ప్రార్థనలో ఉండగా దేవుడు భగత్ సింగ్తో మాట్లాడుతున్నాడు. నీ ఎదుట ఉన్న విధురాలు ఇంటికి వెళ్ళి 5 రూపాయలు ఆమెకు కానుకగా ఇవ్వు, 5 రూపాయలు ఇవ్వాలి. సరే ప్రభా, తెల్లారి వెళ్తాను. తెల్లారి కోట్ వేసుకొని కోట్ జేబులో చేతి పెడితే అక్కడ కూడా 5 రూపాయలు దొరకలేదు. 5 రూపాయలు లేవు ఆయన దగ్గర. అయినా దేవుని మాట కదా, బయలుదేరుతాం. దేవుడు ఎంత సాయం చేస్తున్నాను తెలియదని రోడ్డు కూడా అలాగే వెళ్ళిపోతా ఉన్నాడు. ఒకటి 5 రూపాయల కరెక్ట్ నోటు రోడ్డు మీద పడి ఉంది. ఆయన దాన్ని చూశాడు. అమ్మా ఇది ఎవరిది? మీద 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 అని అడిగితే ఎవరు సప్లై చేస్తారు? అప్పుడు దాని జేబులో పెట్టుకున్నాడు. దేవుడి ఇచ్చింది కాబోలు ఇది, ఆ విధురాలకు ఇమ్మని అని చెప్పి వెళ్ళాడు వాళ్ళ ఇంటికి. అమ్మా వందనాలని చెప్పాడు. కన్నీళ్ళు తెలుసుకుంటే ఆమె కూడా అయ్యగారు వందనాలని చెప్పింది. నేను చూడగానే చాలా సంతోషపడ్డాను. రాత్రి కళలో మా ఆయన వచ్చాడండి. కళలో మా ఆయన ఏమని చెప్తున్నాడు, భగత్ సింగ్ గారు ఇంటికి వస్తాడు, ఆయన 5 రూపీస్ ఇస్తాడు, 5 రూపాయలు ఇస్తాడు. 5 రూపాయలతో ఇంట్లో సరుకులన్నీ నింపేసుకో, పప్పులు దినుసులు బియ్యము నూనె ఏదైతే కావాలో అన్నీ కొని తెచ్చుకో అని కళలో ఆయన చెప్పాడండి. ఆయన చెప్పినట్లే మీరు వచ్చారండి, మీకు చాలా వందనాలని చెప్తారు. నాకు చూడండి, భగత్ సింగ్ గారు 5 రూపాయలు ఆమె చేతులు పెట్టాడు. ఆమె కోసం ప్రార్థన చేశాడు. అమ్మా నువ్వు ఏడవద్దు, మీ ఆయన కోసం దేవుడు నేను చూసుకుంటా ఉంటాడు, నీ బాధ్యత అంతా ఆయన భరిస్తాడు, కంగారు పడకమ్మా, నీకేదో అవసరం ఉన్నా దేవుడిని అడుగు, ఆయన ఇస్తాడని చెప్పి వెళ్ళిపోయాడు. ఇలాంటి స్నేహితులు కూడా ఉంటారా? చూడండి, మనం ఆయనతో స్నేహం కలిగి ఉంటే మనకు మరుగైన సంగతులు దేవుడు బయటపరుస్తాడు. మనకి ఏది చెప్తామో తెలుపుతాడు. మన జీవితంలో ఆయన తలంపులు ఏంటో చెప్తాడు. నువ్వు సైన్స్ తీసుకోవాలా, కామర్స్ తీసుకోవాలా, ఆర్ట్స్ తీసుకోవాలా, ఏ ఫీల్డ్లోకి వెళ్తే బాగుంటుందో అది కూడా నీకు చెప్తాడండి. ప్రాణ స్నేహితుడు నిన్ను నడిపిస్తాడు, నీకు అలాంటివన్నీ సమకూరుస్తాడు, నీకు సహాయకులను లేవనెత్తుతాడు. ఆయనతో స్నేహం కలిగి ఉంటావు ముఖ్యమా, నువ్వెప్పుడు కూడా నష్టపోవు, నువ్వు అభివృద్ధి పొందుతావు. ఎందుకంటే ఆయన నిన్ను మరలా తీసుకొని వెళ్ళటకు తిరిగి రానున్నాడు. ఇంతకీ మొసలి కోతి స్నేహం ఏమైపోయిందండి? ఎంతసేపు మొసలికి కాయలు విసిరిందో కోతితో స్నేహం, ఎంతసేపు కోతిని వీపు మీద మోసిందో కోతికి ప్రాణ స్నేహం. కానీ ఎప్పుడైతే కష్టాలు వచ్చాయో కోతి మొసలి స్నేహం ఏమైపోయింది? అల్లా అయిపోయింది, కట్టిపోయిపోయింది. అది లోక స్నేహం. లోక స్నేహం దేవునితో వైరమని యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది. అందుకే మరొకసారి ఆ మాటను కంట తీసుకుందామా? సామెతలు 4:4, సామెతలు 17:17. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దూరదర్శలో అట్టివాడు సహోదరుడిగా ఉన్నాడు. పిల్లలారా, మీరు తప్పకుండా రేపు నుండి ఒక 5 నిమిషాలు డైలీ మోకరించి ప్రభుత్వ స్నేహాన్ని చేసుకోండి. బైబిల్ చదవచనాలు
ఒక అధ్యాయం చదివేయండి. ఏం లేకున్నా స్నానం చేయంగా స్తోత్రం యేసు రక్తం చేయండి, స్తోత్రం యేసు రక్తం చేయండి. ఆయన నీకు తలపోసుకుంటూ ఉండాలి, ఆయన గురించి తలస్తూ ఉండాలి. అలాంటి ఫ్రెండ్ నీకు కావాలి, ఆయన నీతో మాట్లాడేటట్టు పట్టుపట్టాలి, నీకు ఆయన స్వరం వినిపించాలి, నీకు ఆయన క్లోజ్ ఫ్రెండ్గా మారాలి. దినదిన మీ స్నేహాన్ని పెంచుకోవాలి. 5 minutesతో మొదలై 5 hours దాకా కూడా మారచ్చు రాబోయే దినాల్లో. కనుక ఆయన గొప్ప ఫ్రెండ్షిప్ ప్రభుత్వం చేసుకుంటే ఆయన నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి నిన్ను నడిపించబోతున్నాడని కీర్తన 32:6 రాయబడింది. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పు నిన్ను నడిపించబోతున్నాడు. దేవుడు నిన్ను దీవించను గాక. ప్రార్థన చేసుకోవాలి. ప్రేమ మా తండ్రి, ఇంతవరకు గొప్ప నీ బిడ్డల వాక్యాన్ని విని ఉంటున్నాను. అయ్యా దీవించు తండ్రి. వారి సుఖ దుఃఖాలు తోడగా పడు. చదువు టెన్షన్స్ ఎన్నో ఉంటాయి బిడ్డలకు. ఆన్లైన్ స్టడీస్ కొంతమందికి జరుగుతూ ఉన్నాయి. అన్నింటిలో కూడా తోడై ఉండి పరీక్షలు బాగా రాసి ఎంతో ఉత్తీర్ణులు అవ్వడానికి, ఉన్నతమైన విద్యను అభ్యసించడానికి, గొప్పవారు ఉండకు, మంచి ఉద్యోగాలు లభించడానికి మీతో స్నేహం చేసుకునే కృప దయచేయండి. చూడండి, పనిలో నిపుణత గల పని చూసిందివా, పట్టివారి ఎదుట కాదు కానీ రాజు ఎదుట వాడిని నిలిచడం నన్ను రాయబడినట్లు ఎవరి హృదయ పరిశుద్ధంగా ఉంటుందో వాడికి రాజు స్నేహితుడిగా ఉంటుందని రాయబడినట్లు మీతో స్నేహం కలిగి మీ బిడ్డ దినదినం వర్ధిల్లే కృప దయచేయండి. లోక స్నేహాలన్నీ కూడా దూరపరచండి. వట్టి వ్యర్థమైన స్నేహాలన్నీ కొట్టివేయండి. మంచి ఫ్రెండ్స్ని ఇలాంటి దయచేసి మహిమ ఘనత ప్రభావం పొందాలని, అందరికంటే ముఖ్యంగా మీతో స్నేహాన్ని కలిగి ఉండే భాగ్యం మీరు దయచేయాలని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పలకండి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మళ్ళీ కలుసుకుందాం. దేవుడు నిన్ను దీవించండి.